నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ఎంత సంపద ఉన్నా చదువుకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ద్వారా స్కాలర్‌షిప్ కు ఎంపికైన విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులతో పాటు స్కూల్ అడ్మిషన్ పత్రాలు సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కుమార్తెలు తనూజ లక్ష్మి అనీషా లక్ష్మిలు పాల్గొన్నారు ఒక అద్భుతమైన మంచి కార్యక్రమానికి శ్రీకారం ఎక్కడా కూడా లేని విధంగా మన ఒంగోలు ఈ సంవత్సరం 100 మంది విద్యార్థులతో 100 మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. అందులో మీ పిల్లలు ముందుగా స్కూల్ ఫీజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మన ఎమ్మెల్యే మన ప్రయత్నం మార్గదర్శకత్వం వహించడానికి రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెడుతుంటామని పేద విద్యార్థులకు ఖర్చు పెట్టడంలో ఉన్న తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు రేపు వాళ్ళు చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలిచి ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు పడే ఆనందం ముందు మనం పెట్టిన డబ్బు తక్కువేనని పేర్కొన్నారు మొదట 50 మందికి టాలెంట్ టెస్ట్ ద్వారా చదివిద్దామనుకున్నామని గోరంట్ల రవికుమార్ కళాశాలలో పెట్టిన టెస్టుకు దాదాపు 1500 మంది హాజరయ్యారన్నారు దాన్ని చూసి 100 మందికి పెంచడం జరిగిందని పేర్కొన్నారు తమ బిడ్డలు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు తన ఎంతో ఆనందంగా ఉన్నానని అన్నారు ప్రతి ఏడాది 100 మందిని సెలెక్ట్ చేసి వారి చదువుకు బాధ్యతకు డీజేఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని పేర్కొన్నారు పాఠశాలల్లో చేర్పించిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాలన్నారు ఇప్పటికే 29,50,000 రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు 5 ఏళ్ల పాటు ఏడాదికి 100 మంది చొప్పున 500 మందిని డీజేఆర్ ట్రస్ట్ చదివించడమే కాకుండా వారికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు తల్లిదండ్రులు కూడా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాన్ని ఎలా చదువుతున్నారనే దాన్ని దగ్గర ఉండి చూసుకోవాలని అన్నారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు దామచల్ల సతీమణి నాగ సత్యలత డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచల్ల కుమార్తెలు అనీషా లక్ష్మి తనూజ లక్ష్మి ట్రస్టు లక్ష్యాలను వివరించారు ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్ మాంటిసోరి ప్రకాష్ బాబు డీజేఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు తమ వంతు సహకారంగా 2 లక్షల రూపాయలు అందజేశారు కార్యక్రమంలో పలువురు పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రెడీగా ఉండాలి విక్రమ్ లేదా మిలీషా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ మీరు ఇలాగే బాగా చదివి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ ట్రస్ట్ ఎప్పుడు కూడా మాకు ఏ విధంగా తోచితే అలాగా సేవలు చేయడానికి ముందుగా ఉంటాం దానిలో కార్యక్రమమే ఈ స్కాలర్షిప్స్ కూడా ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు తప్పకుండా ఇంత బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఇది ఏ విధంగా డివేట్ అవ్వకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను ఈ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేసిన మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్ ఇది వాస్తవానికి ఒక తరానికి మీరు బాటలు వేస్తున్నారు ఇది మా తరానికి కాకుండా మా పిల్లల తరానికి మీరు ఇస్తున్న మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ ప్రకాశం జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ పొంది మీ పిల్లలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా అభివృద్ధి సేవలు ఇలాంటివి పేద విద్యార్థులకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సహాయం మీరు అందించండి మా తోడ్పాటు కూడా మీకు ఉంటుంది మా పిల్లల్ని మేము చక్కగా చదివించుకొని డీజేఆర్ ట్రస్ట్కి ఖచ్చితంగా రుణపడి ఉండేలాగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం వీళ్ళ పాప మంచి మార్క్స్తో పాస్ అయింది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని ఇప్పుడు వీళ్ళ పాపను ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేసాం అడ్మిషన్ కూడా అయిపోయింది
ఇప్పుడు మంచి మీ పాప ఎక్కడుందమ్మా? దీంట్లో పార్టీలు అనేది మనం చూడట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మనకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు. ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది చూడట్లేదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఒక ఫస్ట్ వచ్చి మాట్లాడిన అతనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ పాప, వాళ్ళ పాప. ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు 95% వచ్చింది ఆ అమ్మాయికి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళంతా చూసుకుంటే ఈరోజు 66 మంది ఆడపిల్లలు, ఈ 100 మందిలో 34 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి. ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఆడపిల్లల పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు చిన్నమ్మాయి అయితే అట్లాంటాలో చదువుతుంది, యుఎస్లో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు తానా ఉండేటప్పుడు, లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు. మనం అంత దూరం 24 గంటలు నేను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయాలి. మాకు వీసా లేదు, మేము కాలేజ్ జాయిన్ అవ్వాలి. మేము యూకే దాకా వెళ్ళాము. యూకే నుంచి అట్లాంటాకి ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా. అలాంటిది ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి. అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు 3 years కంప్లీట్ చేసింది, ఇంకా 1 year ఉంది. కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అనీషా వచ్చేసి యూకేలో BBA చేసింది. ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది, చేసుకుంటా వచ్చింది. మేము పోయి 1 వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము. కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లలు 66 మంది 90%, 93%, 95% వరకు తెచ్చుకోగలిగారంటే, వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము ఒక 100 మంది పిల్లలకి టాలెంట్ టెస్ట్ ద్వారా 6th grade వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో చదివే మెయిన్ కాబట్టి, అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 6th to 10th మెయిన్ వాళ్ళకి పిల్లలు కాబట్టి ఆ 6th to 10th చదివిద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అంతా డీజే ట్రస్ట్ తరపున. దానికి దామచల జనార్దన్ గారు కూడా మా అందరికీ సపోర్ట్ చేసి మేము అడిగిన వెంటనే చేయండి, తప్పకుండా 100 మంది చదివిద్దామని చెప్పి సహసహకారాలు ఇచ్చారు. అందరికి కూడా టాలెంట్ టెస్ట్ పెట్టి మేము సెలెక్ట్ చేస్తున్నాం 100 మంది పిల్లల్ని కూడా. అంతండి అబోవ్ 80% వచ్చిన వాళ్ళందరినీ కూడా, పేద విద్యార్థులందరినీ, ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి చదివిస్తూ ఉన్నాం 100 మందికి. ఎవరీ ఇలాగే ఒక 5 years 10th అయ్యే వరకు తీసుకుని ఒక 500 స్టూడెంట్స్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఈ 500 స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ చదివించాలని, అంటే మీ ట్రస్ట్ యాక్టివిటీ మా లైఫ్ లాంగ్ చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి, మీ అందరి ద్వారా చెప్తూ ఉన్నాము. బక్రీద్ సందర్భంగా సింగరాయకొండలో ఈద్గాలో ముస్లింలతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ అన్నారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, త్యాగం, మానవతా విలువలను బలపరిచేలా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. మత, మానవతా విలువలకు ప్రతిబింబంగా నిలిచే బక్రీద్ ప్రజలందరిలో ఐక్యత, సమానత భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, ఆరోగ్యాన్ని అందించాలని అల్లాను ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా ఈరోజు సింగరాయకొండలోని ఈద్గాలో దువాలో పాల్గొనడం జరిగింది, నమాజ్లో పాల్గొనడం జరిగింది. ఈ బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీక. ముస్లిం సోదరులందరూ కూడా శాంతి, త్యాగం, సహాయం, 10 మందికి ఉపయోగపడేటువంటి అలా మన ఖురాన్లో ఉన్నటువంటి సూత్రాలను పాటిస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఈ రోజున ప్రపంచంలో శాంతి ఉండాలి, అందరికీ మంచి అభివృద్ధి జరగాలి, అల్లా ఆశీస్సులు ఉండాలి. మరొకసారి అందరికీ కూడా బక్రీద్ ముబారక్ తెలియజేస్తాం. బక్రీద్ పర్వదినం సందర్భంగా గద్దలగుంటలోని ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు నమాజ్ కోసం ఈద్గాకు చేరుకున్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم ما طعام إلا من ضريع لا يسمن ولا يغني من جوع وجوه إلا من تولى وكفر فيعذبه الله. سمع الله أكبر. पीछे वाले डब्बे लेको सफा के अंदर चला हुआ है. మరిపూడులోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భక్తులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో జేసీ పాల్గొని విద్యార్థులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. సెల్ ఫోన్ కు ఎవరు అడిక్ట్ కాకూడదన్నారు. ఆటపాటలతో కళా సంబంధమైన విషయాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, వీటి వల్ల మానసిక వికాసం కలిగి భవిష్యత్తుకు పైనాట్స్ దోహదం చేస్తాయన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థుల బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, సృష్టి ఆర్ట్స్ అకాడమీ శిక్షకులు తిమ్మిరి రవీంద్ర, గ్రంథాలయ ఉద్యమ సారథి మంచికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కడిగి పళ్ళు తినాలి, చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొని తినాలి, ఉడికిన బట్టలు వేసుకోవాలి, గోళ్ళు నీట్గా కట్టించుకోవాలి, గోళ్ళు నోట్లో పెట్టకూడదు. ఇట్లాంటివన్నీ మనము ఇప్పటి నుంచే ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి. సో జుట్టు నీట్గా కట్టించుకొని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. సాధ్యంలో వృద్ధులకి, అంగవైకల్యం వారికి సహాయం చేయాలి. రోడ్డు దాటుతున్నారనుకో మనం రెచ్చగొట్టుకొని సహాయం చేయాలి. తర్వాత మంచిగా ప్రవర్తించాలి. ఎక్కడ చెడు ఆలోచనలు కానీ చెడు మాటలు కానీ మనం వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, ఏం చేయకూడదు. ఓన్లీ మంచిగా ప్రవర్తన చేయాలి, మీకు నచ్చింది చేయాలి. తర్వాత
చదువు ఎప్పుడు కష్టపడి చదవకూడదు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఇష్టపడి చదవాలి. చదువుని ఎప్పుడు ఇష్టపడి చదవాలి. చదవని పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు పిల్లలకి, వాళ్ళు హోంవర్క్ చేయాలంటే వీళ్ళు ఏడుచుకుంటాడు. సో అట్లా మనం కష్టపడకూడదు, ఇష్టపడాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి మనం చేయాలి. చదివే ఒకటే కాదు జీవితం అంటే చాలా పెద్దది. మరి ఇప్పటి నుంచే మీరు ఆ విషయాన్ని నేర్చుకుంటే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. పేరెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆలోచనని కూడా ఉద్దకండి. కూడా నేను చెప్పాను, మా బాబు ఇదే అయిపోవాలి, మా పాప పైకి అయిపోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. మనం ఏంటంటే ఫ్రీగా వాళ్ళని ఎదగనిద్దాం, వాళ్ళు ఆలోచించనిద్దాం, వాళ్ళు మాట్లాడినిద్దాం. తర్వాత వాళ్ళంతా వాళ్ళే పైకి వెళ్తారు. మనకు కూడా మన పేరెంట్స్ అట్లాగే. భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నాయని, మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. పేదలు, కార్మికుల, కర్షకుల పోరాటాన నిలబడి పోరాటాలు చేసిన పార్టీ అని ఈశ్వరయ్య అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన సిపిఐ రాష్ట్ర ప్రథమ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయని తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయేట్లు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, కెవి వీరారెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, పట్టణ సిపిఐ కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు మన ఒంగోలు నగరంలో ఆగస్టు 20 నుండి 25 వరకు జరగనున్నాయి. ఇవి చాలా ప్రతిష్టాత్మకంగా ఒంగోలులో జరగబోతున్నాయి. రాష్ట్ర మహాసభలు జరగటం అనేది రాష్ట్ర స్థాయి మహాసభ మన ఒంగోలు పట్టణంలో ఇదే ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 700-800 మంది డెలిగేట్స్ ఆ మహాసభలో పాల్గొనబోతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి 2-3 రోజుల్లోనూ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2-3 రోజులు కాబట్టి వసతియే కాకుండా ఇతర స్నానపానాదులకు కూడా తగిన పద్ధతుల్లో ఏర్పాట్లు చేయాలి. 700-800 మందికి మన ఒంగోలు నగరంలో చేయటువంటి కష్టంతో కూడినటువంటి విషయమే. ఏమైనప్పటికీ మన జిల్లా కమ్యూనిస్ట్ సమితి దీన్ని ఘనంగా జరపాలని చెప్పి సంతోషంతో దీన్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి సహాయపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు మహాసభలు నిర్వహించేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది. మరి ఈ మహాసభల్లో అన్ని విధాలుగా విజయవంతం చేయడానికి పట్టణంలో, నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, అభ్యుదయ కాముకులు, అన్ని రకాల వారు హితోధికంగా సహకారం అందించి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి కమ్యూనిస్టు పార్టీ ఎజెండా ప్రజల ఎజెండా, ప్రజల యొక్క బాగోగు కోసం పోరాటం చేసేది. కాబట్టి ఈ యొక్క మహాసభలకు చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటిది. దట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బూర్జువా రాజకీయ శక్తులు ఒకరి మీద ఒకరు ఆడిపోసుకుంటూ అభివృద్ధిని మంటగలిపేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో ఒక రాజకీయ నూతన ప్రత్యామ్నాయాన్ని నిర్మించేటువంటి దిశగా కూడా ఈ మహాసభల్లో వేదిక కాబోతోంది. కాబట్టి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరపు నుంచి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నుంచి ఒంగోలు జిల్లా వాసులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల విజయవంతంలో హితోరికంగా మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వారం రోజుల పాటు జరిగే కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా అనేక రంగాల్లో ప్రముఖులు కూడా ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. అలాగే 20 నుంచి 22 వరకు జరగబోయే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో
ప్రముఖులు, ఈ జిల్లాలో ప్రముఖులతో పాటుగా కళారంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు కూడా ఈ మహాసభల ప్రారంభ సూచకంగా జరగబోయే సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనబోతానన్నారు. కాబట్టి ఈ మహాసభల విజయవంతానికి ఈ ఒంగోలు నగరంలోని ప్రజలతో పాటుగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభను జయప్రదం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, ఒంగోలు నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర ప్రజలు ఒక్కసారిగా వచ్చిన వాతావరణంలో మార్పుతో కొంత ఉపశమనం పొందారు. గత 4-5 రోజుల నుండి ఎండలు తీవ్రమవడంతో ప్రజలు ఎండవేడిమికి నానా ఇబ్బందులు పడతారు. ఒక్కసారిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండవేడిమిని తట్టుకోలేకపోయారు. దీంతో శనివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. సాయంత్రం కురిసిన వర్షపు జల్లులకు నగర ప్రజలు కొంతమేర ఉపశమనం పొందారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని పెదనాగులవరం రోడ్డులో ఉన్న ఈద్గాలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండగ త్యాగానికి ప్రతీక అని ఈద్గా ఒక పవిత్ర స్థలమని, తాను గుడికి వెళ్ళినట్టే అల్లాను కూడా తన కష్టాలు చెప్పుకుంటానని, తాను చిన్నప్పటి నుండి ముస్లిం సోదరులతోనే కలిసిమెలిసి పెరిగానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ప్రతి ఎన్నికల్లో ముస్లిం సోదరులు తనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంటారని, సాధ్యమైనంత వరకు వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏ రకంగా పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తామో అదే రకంగా ఈద్గాను కూడా పవిత్ర స్థలంగా భావించేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్ని, ఇటువంటి ఈద్గాల్ని పవిత్రంగా ఉంచాలి, పవిత్రంగా చూడాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈద్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేను చేసుకుంటూ వస్తా ఉన్నా. దైవభక్తి నాకు కొద్దిగా ఎక్కువే. అలా అని చెప్పి నేను ఒక చెనకేయ స్వామిని గలను, మన అల్లాన్ని కొలుస్తా, యేసుక్రీస్తుని కూడా కొలుస్తుంటా. నా కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటా ఉంటా. తుమ్మల చెరువు దగ్గరికి ప్రతి నెలకోసారి పోతుంటా. 11 నిద్రలు చేసిన 11 శుక్రవారం. అలా దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉంటా. చెన్నకేశ్వర స్వామి భూములని కబ్జా చేశారు. 200 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన. ఇప్పటికి 100 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశా. ఇంకా 100 కోట్ల రూపాయలు చేయాలా, చేపిస్తా. అలాగే మనకు కూడా మైనార్టీలకు సంబంధించిన ఏమంటే తప్పకుండా చేసి పెడతా. వాళ్ళు ఎంతలా కోరుకొమ్మలైనా సరే, మన మతానికి, దేవుడికి సంబంధించినటువంటి స్థలాలు, పొలాలు ఇటువంటి ఎవరైనా కబ్జాలు చేసి చెప్పండి. తప్పకుండా వాటిని బంధ విముక్తం చేసి ఆ దేవుళ్ళకి
మనం ప్రసాదంగా ఇచ్చుకుందాం. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాతో పంచుకోమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. మన ఇళ్లకు విలువలు పెరగబోతా ఉన్నాయి. మీ ఇల్లు ఈరోజు 30 లక్షలు చేస్తే రేపు జిల్లా అయితే 50 లక్షలు పోతుంది. మీ స్థలం 25 లక్షలు అయితే రేపు జిల్లా అయిన తర్వాత 50 లక్షలు పోతుంది. అలా మంచి రేట్లు వస్తాయి. అలాగే వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఒకప్పుడు ఒంగోలు ఏ రకంగా ఉండేదో ఈరోజు ఒంగోలు పరిస్థితి ఏంటో పెద్దలకు చాలా మందికి తెలుసు. మళ్ళా అదే పరిస్థితులు మార్కాపురం చేయబోతా ఉన్నాం. దాని మీ అందరి ఆశీస్సులు ఉండబట్టే జరగబోతా ఉంది. ఇస్లాంలో రంజాన్కి ఎంతట ప్రాధాన్యత ఉందో బక్రీద్కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బక్రీద్ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈద్గా వద్ద శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని వ్యక్తి కుర్బానీ ఇవ్వటం ఈ పండగ సాంప్రదాయం. తాను త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండగపై ప్రత్యేక కథనం. ఈదుల్ అజ్హా లేదా ఈద్ జుహా లేదా బకరీద్ లేదా బక్రీద్ అల్లాహు ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. ఇరాన్లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. ఈదుల్ ఫిత్రా రంజాన్లో లాగా బక్రీద్ పండుగ నాడు కూడా ప్రార్థనలు, ఖుత్బా, ధార్మిక ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ యాత్రను కూడా చేస్తారు. ఈ యాత్ర కొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్ అల్ హమారాలోని కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు. అల్లా పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనావళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లా భూమండలానికి 80,000 మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ చెబుతుంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లా అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లా వారికి సంతాన ప్రాప్తి కలిగించారు. లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒకరోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లా పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటాడు. ఆ మేరకు అల్లా నామస్మరణతో తన కుమారుని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టిన క్షణంలో త్యాగ నిరతకి మెచ్చిన అల్లా ఆఖరు క్షణంలో అల్లా ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబ పొట్టేలును ప్రత్యక్షం పరుస్తారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గంలో అది కుర్బాన్ అవుతుంది. ఇబ్రాం త్యాగ నిరతని మెచ్చిన అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగను జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతుంది. కుర్బానీ మాంసాన్ని ప్రజలకు పంచడం ఈ ఈద్లోని భాగం. తక్బీర్ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు. ఇస్లాం విధి విధానాల్లో 5వ విధానమైన హజ్ మక్కా యాత్ర ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు మక్కా మసీదులోని కాబా దర్శనం చేసుకుంటారు. 40 రోజుల హజ్ యాత్రలో భాగంగా మక్కా మదీనాల్లో నమాజు ఆచరిస్తూ సైతానుకు రాళ్లు వేసే ప్రక్రియలో పాల్గొంటూ దైవారాధనలో గడుపుతారు. ఈ పర్వదినం మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే సమాజాన్ని కలుపుకొని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవర్చుకోకుండా ఏ సంతోషమైనా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యక్రమమైనా నలుగురితో పంచుకోవాలి. కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని పండుగ చెబుతుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో స్తోమతకు తగినట్లుగా ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు జిల్ హజ్జుడు నెలలో హజ్ యాత్రకు వెళతారు. అంత స్తోమత లేనివారు ఇళ్ల వద్దే కుర్బానీ ఇస్తారు. ఆ స్తోమత లేనివారు కూడా 2 రకతుల నమాజ్ ఆచరించిన దయామయుడైన అల్లా హజ్ కుర్బానీని ఆచరించిన వారితో సమానంగా పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన
తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్త మాంసాలు అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థలలో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేద సాధల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగ లాంటి ప్రత్యేక సందర్భాలలో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారిని భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం, ఇతరుల అవసరాల కోసం ప్రాధాన్యం చెప్పిందే ఈ త్యాగాల పండుగ. మనకు ఇచ్చిన సందేశం. ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. సందర్భంగా అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. దేశ అభివృద్ధి, సంక్షేమ సంస్కరణల విషయంలో ఎన్నడూ చూడని అభివృద్ధిలో ముందుకు వెళుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. బీజేపీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన 11 సంవత్సరాల సుపరిపాలన కార్యశాలలో యామిని శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కట్టుకోవచ్చులే నీళ్ళు ఒకసారి ఈ సందర్భంగా యామిని శర్మ తొలుత ఏక్ నామ్ మాకే పేడ్ పేరుతో మొక్కలు నాటారు. ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న దేశాన్ని నరేంద్ర మోదీ తన సమర్థత నాయకత్వంతో 4వ స్థానంలోకి తీసుకొచ్చారని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. 11 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధిని తెలియజేసే లక్ష్యంతో రానున్న 25 రోజుల పాటు వికసిత్ భారత్ అభియాన్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యశాలలో బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సగ్గం శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల సుపరిపాలన. ఎందుకు ఈ మాట అంటున్నామనంటే గడిచినటువంటి 6 దశాబ్దాలలో భారతదేశం చూడనటువంటి, కని విని ఎరగనటువంటి అభివృద్ధి కానీ, అలాగే సంక్షేమం కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశాన్ని, భారతదేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలని ఎంతో మెరుగుపరిచాయి. ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన పేదరిక దేశంగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల కిందట ప్రధానమంత్రి అయిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా వారు చేసినటువంటి విశేష కృషి ఫలితంగా, అలాగే తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితంగా అనుకోవచ్చు, దేశ ప్రజల భాగస్వామ్యం ద్వారా కూడా ఈ రోజున అత్యంత ప్రభావశాలి అయినటువంటి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశం నిలబడగలిగింది. 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక దేశంలాగా, శక్తిలాగా ఎదగబోతున్నాము. నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి రోజున సంతకం పెడుతూ అన్నారు ప్రధానమంత్రిలాగా, మహిళలు, యువత, రైతులు, శ్రామికులు వీరందరూ ఈ నలుగురు నాకు 4 పిల్లర్ల లాంటి వారు ఈ దేశ అభివృద్ధికి. ఈ 4 రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని, పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి దేశ ప్రజలందరినీ కూడా సమృద్ధిగా అభివృద్ధిలోకి తీసుకొని రావడమే మా లక్ష్యం, మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. చెప్పిన ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మనం చూస్తే అన్ని రంగాల్లోనూ కూడా ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతిని సాధిస్తున్నారు కూడా. ఈ క్రమంలో మనం ఇంకొక రాబోయే 20 రోజుల వరకు కూడా 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమాల్ని అటు జాతీయ స్థాయి నుంచి దేశ స్థాయిలో మొదలుకొని ఇటు బూత్ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమైపోయి ప్రజలందరినీ కలుపుకొని కూడా ఈ వికసిత భారత్ అభియాన్ అనే దాన్ని ప్రారంభం చేశాము. ఈ మరొక 20-25 రోజుల పాటు ఇది సాగబోతోంది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అటు సంక్షేమ ఫలితాలు కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఇటు అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఇది. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించడము మనందరి బాధ్యత. ఇప్పటికే మనిషి తన స్వార్థంతో పర్యావరణాన్ని నాశనం చేస్తూ తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ఇటువంటి క్రమంలో అమ్మ పేరిట ఒక మొక్క అని నరేంద్ర మోదీ గారు ప్రారంభం చేశారు. దేశ ప్రజలందరూ కూడా తమ తమ మాతృమూర్తుల యొక్క గుర్తుగా వారి పేరు మీద ఒక మొక్కను నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న దృక్పథంతో భారతీయ జనతా పార్టీ కూడా ఈ లక్ష్యాన్ని, సంకల్పాన్ని ముందుకు తీసుకొని వెళ్తోంది. వికసిత భారత్
2045 నాటికి భారతదేశాన్ని ఒక వికసిత భారత్ అంటే భారతదేశంలో ఎవరు కూడా పేదరికంలో ఉండకూడదని, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఆర్థికంగా రక్షణ పరంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఒక సదుద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చేటప్పటికి 2014 నాటికి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ఉంటే 2025 నాటికి ప్రపంచంలో 4వ స్థానానికి చేరుకుంది. ఈ రకంగా భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి అన్ని ఫలాలు ఆర్థికమైన ఫలాలు అందరికీ కూడా ఆర్థిక స్థాయిలో క్రింది స్థాయిలో అట్టడిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కొరిసిపాడు మండలం మేదరమిట్లలో బక్రీద్ పండగ సందర్భంగా ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని నలుమూలల నుండి ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయతను చాటుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మత పెద్దలు బక్రీద్ పండగ విశిష్టతను తెలిపారు. సమస్యలను లెక్క చేయకుండా దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు. ముస్లిం సోదరులు ఇతరులకు సాయం చేస్తూ అల్లాకు దగ్గరగా ఉండాలని తెలిపారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోని శ్రీ వెంకటేశ్వర మందిర 29వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి వివాహ క్రతువును జరిపించారు. ప్రధాన అర్చకులు డిటిఎస్ ప్రసాద్ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించారు. గ్రంథి సత్యనారాయణ దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భారీ అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సెక్రటరీ తడికమల్ల ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ దేశు మోహన్ రావు, కోశాధికారి అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టి ప్రారంభించి కాబట్టి నువ్వు భార్యాబిడ్డలందరినీ కూడా పుట్టావా అని నమస్కారం ఏదో ఉంది నాకు ఉంది. ఆయన ఈ మా రామనామ మంత్రాన్ని జపిస్తూ తదేవ లగ్నం సుదినం తదేవ తారా కార్యక్రమంలో మహానం ధర్మ సావర్ణి నక్షత్ర తెలుసుకుంటే ఇక్కడికి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మన ఒంగోలు పట్టణంలో శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరమునందు గత 28 సంవత్సరాలుగా ఆలయ ప్రతిష్ఠ చేసుకొని 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29వ సంవత్సరం ఈ యొక్క వసంతంలోకి అడుగు పెడుతూ స్వామివారి యొక్క వార్షిక ఉత్సవాలలో భాగంగా 5 రోజులుగా స్వామివారి యొక్క వార్షికోత్సవాలు నిర్వర్తించుకుంటూ 2వ తేదీ అంకురారోపణాది పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని వరుసగా స్వామివారికి చందనాలంకారము, పూలంగి సేవ, అదేవిధంగా గరుడోత్సవము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా జరుపుకొని ఈరోజు ఉదయం వార్షికోత్సవాలలో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ఒంగోలు కాంప్లెక్స్లోని వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది. ఎందుకంటే భక్తులు చెప్పిన దాన్ని బట్టే మీకు చెప్తున్నాము. కాబట్టి
కష్టంలో ఉన్నా కూడా ఏ కోరికైనా సరే కాంప్లెక్స్లో వెంకటేశ్వర స్వామికి దగ్గరకు వచ్చి మీ కోరిక నెరవేర్చుకోండి. 15-20 రోజుల కల్లా మీకు దాని యొక్క ఫలితం కనపడుతుంది. అంత శక్తి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మీరంతా కూర్చోవటం మాకు ఆనందమైన అది మీ అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి భక్తుల సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాంప్లెక్స్ కమిటీ వారు మొదటి నుంచి కూడా మాకు వెంకటేశ్వర స్వామి మందిరానికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నారు. అట్లాగే మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా మా కార్యక్రమాలకు వచ్చి మీడియాలో చెప్తున్నందువల్ల భక్తులు కూడా ఎక్కువ అవకాశం తీసుకొని వస్తున్నారు. కాబట్టి భక్తులకి చెత్త నుండి ఎరువు తయారీ కేంద్రాన్ని అద్దంకి కొండలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. చిలకలూరుపేటకు చెందిన తరుణి సంస్థ ద్వారా చెత్తతో రసాయనాలు పిచికారీ చేసే ఎరువులను తయారు చేస్తారని తెలిపారు. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు దీనిని పంపిస్తామని కమిషనర్ తెలిపారు. డౌన్ ఏరియాలో ఉంటే అది చేసుకుని తర్వాత బయోసైడ్ వేసి దాన్ని ఫిల్ చేయాలి. साइड नहीं मिलल ठीक है व्यक्ति बाद में फोन करेगा అడ్డంగా పెట్టండి పట్టి అడ్డంగా ఉంది కదా అడ్డంగా పెట్టండి ಎಲ್ಲರೂ ನೋಡಲ್ಲ ಒಮ್ಮೆ ಯಾರಿಗೆ ತಗೋತಾ అక్కడ కూడా అక్కడ మన 25 ఇయర్ ಬರ್ತಾರೆ అబ్బాయి ఇక్కడ ఉంది కంత సూపర్ అవుతుంది ఏ పేరమ్మా డి న్యూస్లో నేటి మాట. ఒకరికి సాయం చేసేంత డబ్బు లేకున్నా పర్వాలేదు, కానీ నమ్మించి మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.